ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. పెద్ద హైప్ లేకుండా, పెద్దగా హడావుడి లేకుండా ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ కి అదిరిపోయే వ్యూవర్షిప్ వచ్చింది. బెంగళూరు వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేసింది, 9 వికెట్లు కోల్పోయి. ఇక ఆ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ మ్యాచ్ సునాయాసంగా గెలిచింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అవుట్ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వెంటనే అవుట్ కావడంతో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ హెన్రిచ్ క్లాసెన్ తో కలిసి 4వ వికెట్ కు అమూల్యమైన 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 31 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ ని రొమారియో సిఫర్డ్ అవుట్ చేశాడు. క్లాసెన్ కొట్టిన భారీ షాట్ ని బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు ఫిల్ సాల్ట్. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫిల్ సాల్ట్ ఫల్టీ కొట్టి క్యాచ్ అందుకోవడంతో బౌండరీ లైన్ టచ్ అయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకోగానే ఫీల్డ్ అంపైర్ వెంటనే థర్డ్ అంపైర్ కి రిఫర్ చేశాడు. ఫిలిప్ సాల్ట్ చేతిలోని బంతి నేలకు తాకిందా లేదా అనే విషయాన్ని 2 సార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ అతను బౌండరీ లైన్ తాకాడా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కామెంటేటర్ మైకిల్ వాగన్ కూడా ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఫిల్ సాల్ట్ కాలు బౌండరీ లైన్ కు తాకినట్టుగా నాకు అనిపించింది. ఇది ఆర్సీబీకి చాలా పెద్ద వికెట్. అయితే హై యాంగిల్ నుంచి చెక్ చేయకుండా అతని కాలు బౌండరీ లైన్ కు తగలలేదని ఎలా నిర్ణయించారో నాకు అర్థం కావడం లేదని మైకిల్ వాగన్ అన్నాడు. ఈ విషయంపై ఫ్యాన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ అంపైర్ సరిగ్గా చెక్ చేయకుండా తొందరపాటి నిర్ణయం తీసుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు.